అందరికీ హాయ్ అండి. మన బళ్ళకి మామిడికాయ సీజన్ అయితే అయిపోయింది. అందుకనే 2 బళ్ళు ఇంటికాడే ఉన్నాయి. అండ్ బండిలో ఉన్న బాక్సులు కూడా నేను కిందకి దింపేశాను. ఇది మా ఇంటి పక్కన ఉన్న ఖాళీ ప్లేస్. ఆ ఖాళీ ప్లేస్ లో మన బొలెరో బండి అండ్ మన దోస్తు బండి 2 ఇక్కడ పెట్టేశాను అనమాట. ఇక్కడ ఏంటంటే మన బండి మొత్తం బురద కొట్టుకొని చండాలంగా తయారైంది. కాబట్టి ఆ బండి కడిగిద్దామని చెప్పేసి ఈరోజు నేను సర్వీస్ సెంటర్కి వెళ్ళి బండి కడిగిద్దాం అనుకుంటున్నాను. మన దోస్తు బండి కడిగిచ్చేసా, అది అయిపోయింది. ఇప్పుడైతే మన బొలెరో వంతు బొలెరోని కూడా తీసుకెళ్లి ఫుల్గా వాష్ చేపించేస్తాం. 10 రోజులు వర్షాలు పడినాయి కదా, అప్పుడు బండి అంతా తోటలో తిప్పి మొత్తం బురద చేసా. అండ్ ఇంకొక విషయం చెప్పాలి, మనం బండి తెచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు అయితే అలా వాటర్ సర్వీసింగే చేయలేదు. ఏదో తీసుకొచ్చి అలా వాడేస్తున్నాం ఒక మూర్ఖుడిలాగా. అందుకనే బండి కడిగిద్దాం, లిఫ్ట్ లేపించి కడిగిద్దాం అని చెప్పేసి ఈరోజు తీసుకెళ్తున్నాను. ఇక మనకి మామిడికాయ సీజన్ కూడా అయిపోయింది. అబ్బాయి నుంచి బయటకు వెళ్ళాలని ఎత్తుకోవటమే మేము ఎక్కడ ఏముంటాయి అని. ఇప్పుడైతే ఈఎంఐలు కట్టడం కూడా చాలా కష్టం అయిపోద్ది, కానీ అలా డొల్లించుకెళ్ళాలి తప్పదు. ఇక ఇక్కడ చూడండి అద్దం మీద ఏ మార్కులు ఉన్నాయో. బండి ఒక 4 రోజులు ఖాళీగా పెట్టాం మనం ఇంటి దగ్గర. 4 రోజుల్లో ఈ రకంగా తయారైంది. మధ్యలో వాంఛనికులు వచ్చేసాయి. కాబట్టి బండి అంతా డాట్లు ఉంటాయి చూసారా మచ్చలు, ఆ టైప్ అంతా వచ్చేసినాయి. కాబట్టి బండి మొత్తం ఫుల్గా కడిగిద్దాం వెళ్ళి. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి కలుస్తా. అంతా బురద ఉంది బండి నిండా. బండి అంతా కడగటం అయిపోయింది. కడిగిన తర్వాత చూడండి అసలు ఎంత నీట్గా అనిపిస్తుందో బండి. ఇదనే కాదు, ఏ బండి అయినా అంతేలే, చాలా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతాన్ని బండి అయితే కడిగించుకున్నా. మొత్తంగా మన దగ్గర 500 తీసుకున్నారు. గ్రీజ్ ఒకటే పెట్టి, ఇలా గ్రీజ్ కూడా పెట్టేస్తే పని అయిపోద్ది. ఓకే, ఇంకా మాకు ఇక్కడ స్టాండ్ ఉంటుంది, స్టాండ్కి వెళ్ళిపోదాం. లోపల కూడా శుభ్రంగా ఎయిర్ పెట్టించేసా మొత్తం. ఫ్రెండ్స్, ఇదిగోండి మన బండి. చాలా రోజుల తర్వాత బండి కడిగిచ్చా కదా, కొంచెం నీట్గా అనిపిస్తుంది. కొత్తగా మన బండి కొన్నప్పుడు ఎలా ఉందో అలా ఉంది. కాకపోతే ఇదిగోండి, మనం ఆ కొమ్మల్లో అటు ఇటు తిరిగితే ఇదిగో ఇలా గీతలు అన్నీ పడతా ఉంటాయి అన్నమాట. చూడండి ఏ రకంగా గీతలు ఉన్నాయో.
అయితే ఆ గీతలకి మనం చేసేది ఏమీ లేదు, ఇక గీతలు అంతే. గీతలు అయితే పోయేవి కావు, ఇంకా అలాగే ఉంటాయి అవి. సో బండి ఇలా నీట్గా కడిగిచ్చాం కదా, ఇంటి దగ్గర పెట్టేసి రేపు మళ్ళీ ఏమైనా లోడ్ ఉందో వెతుక్కుందాం. ఓకేనా, ఈ రోజుకైతే వీడియో ఇదే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమన్నా కిరాయిలు ఏమన్నా వస్తే బాగుండు, కిరాయిలకి అయితే వెళ్తూ ఉండొచ్చు. మనం కిరాయిలకి వెళ్ళి ఏమన్నా తిరుగుదాం ఇంకా బయట. ఎందుకంటే మాకు సీజన్ లోడ్ అయిపోయినాయి. ఇంకా మళ్ళీ మనం పత్తి వచ్చేదాకా, మాకు పత్తి ఎప్పుడు వస్తుంది, నవంబర్ నెలలో వస్తుంది. అప్పుడు దాకా అయితే మనం ఖాళీనే ఏదో ఒక బయట లోడ్లు ఎత్తుకుంటా ఆ లోడ్లు తిరుగుతూ ఉండటమే. ఏమన్నా కిరాయిలు వస్తే కనుక మీకు ఖచ్చితంగా వీడియో చేసి ఇక్కడ నుంచి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. ఓకేనా, బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.